హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మేము ఊరికి బయలుదేరే ముందు రోజు అనమాట. సో నా బ్లౌజ్ ఉంటే స్టిచ్ అయితే చేసుకుంటున్నానండి. నేను సంక్రాంతికి తీసుకున్న శారీ అనమాట. సో ఆ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చిందనమాట. యూట్యూబ్లో చూసే నేనైతే స్టిచ్ నేర్చుకొని మరీ చేస్తున్నాను అనమాట బ్లౌజు. కానీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను కానీ అంత కరెక్ట్గా రాలేదు. ఈసారి మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. బ్లౌజ్ మాత్రము కరెక్ట్ ఫిట్టింగ్తో బాగా వచ్చింది. వేసుకున్నాక మీరే చూస్తారు కదా. సో సంక్రాంతి రోజు అయితే వేసుకున్నాక చూడండి, అలాగే వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది కుట్టుకోవడానికి అయితే చాలా టైం పెట్టింది. ఇంకా నైటే అప్పుడు మొత్తం రెడీ చేసిస్తే పెట్టేశాను అనమాట. మార్నింగ్ అయితే ఒక్సులు కాజల్ అన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ జాయిన్ చేసి అయితే పెట్టేస్తాను. హ్యాండ్స్ నెక్స్ట్ షోల్డర్స్ అన్నీ జాయింట్ అయితే చేసేసి పెట్టేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కోతి చూడండి, బయట నేను ఎండపెట్టిన పల్లీది ఇది ఉంటుంది కదా పిండి, అది మొత్తం అయితే తీసుకురమ్మన్నారనమాట. సో అది ఎండలో పెట్టాను. తెల్లగ పిండి అంటాం కదా, అలానే పల్లీది అనమాట. పల్లీలు చేస్తాం చూడ అదనమాట. సో అది కూడా పిండోడాలు పెడతారంటే కోతి చక్కగా వచ్చి కూర్చొని తింటుందనమాట మార్నింగ్. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే మా కార్తీక్ అయితే పూజ అయితే చేసేస్తున్నాడు అనమాట. చక్కగా పూజ బాగా చేశాడు. సో వాడికి చేయడం అయితే వచ్చనమాట. నేను నేర్పించానండి. సో వాడికైతే చేయమంటే దీపం అయితే పెడతాడనమాట. దీపం పెట్టేశాక దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాడు ప్రజెంట్ అయితే. మార్నింగ్ మా పూజ కూడా త్వరగానే అయిపోయిందండి ఈరోజు అయితే మా కార్తీక్ వల్ల. సో ప్రస్తుతానికైతే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను కిచెన్లో. సో పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను రెడీ చేసేసి. బాగా అయితే చేశానండి, చాలా బాగా వచ్చిందనమాట. సో పిల్లలకైతే పెట్టేశాను లంచ్ బాక్స్కి. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి కూడా తినమని అయితే ప్లేట్లో వేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా తినేస్తాను. ఇంకా అట్లానే మా ముగ్గురం అయితే తింటున్నాం. వాళ్ళ నాన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర అయితే లేరనమాట. మార్నింగే వెళ్ళిపోయారనమాట. తినేసాక అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఆల్రెడీ 8:30 అయిపోయింది. ఇడికడ సినిమాలు కావాలట, ఇడికడ బొమ్మలు కావాలట. ఇప్పుడు ఒకప్పుడు సినిమా పెట్టరా అంటే వీడు బొమ్మలు చూసుకునేవాడు, ఇప్పుడేమో సినిమాలు చూస్తున్నాడు. నేను ఆపాలా? నువ్వేం చేస్తావు అంటే నేను మాట్లాడేది నీకు డిస్టర్బ్గా ఉంది. తినలే, స్కూల్లో టైం అవుతుందిలే, తినండి. ఊరు వెళ్తాం. మన ఊరికి రండి, బ్యాగ్ లోపల పెట్టండి. ఈరోజు అయితే మేము ఊరైతే బయలుదేరుతున్నామండి. ముందు రోజు అయితే నేను ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, బ్యాగ్ అయితే సర్దుతున్నాను అనమాట. ప్రజెంట్ కొన్ని బట్టలు అయితే పెట్టాను, ఇంకొంచెం అయితే పెట్టాలి. ఇంకా అక్కడ బట్టలు అయితే పెట్టాను అనమాట. పిల్లలు ఐరన్ చేయాలి, ఇది ఐరన్ చేయడానికి పెట్టాను. మా హస్బెండ్ బ్యాగ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది. సో నేను కూడా ఇంక పెట్టుకోవాలి, కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట. సంక్రాంతికే ఊరెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. మా హస్బెండ్ చెప్తున్నారు చూడండి అక్కడ నుండి. సో సంక్రాంతి పండగకి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే మాకు టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వెయిటింగ్ లిస్ట్ అయితే తీసామన్నమాట. యూకి వేస్తే కన్ఫర్మ్ అయితే అయిపోద్దని చెప్పారు. సో ఇంకా బ్యాగ్ అన్ని లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా రెడీగా ఉండాలన్నమాట. మార్నింగ్ అయితే త్వరగానే రెడీ చేసుకొని అన్నీ రెడీగా ఉంచుకొని ఇంకా బయలుదేరాలి. మార్నింగ్ ఇంకా 5:30, 6 అంతా బయలుదేరాలన్నమాట. ఇంటి దగ్గర నుంచి బెంగళూరు అయితే వెళ్తాము. అందుకని ఇంకా నైట్ ఇంకేమేమి ఉన్నాయో ప్యాక్ చేసుకుంటున్నాను నేనైతే. వీడియో కరెక్ట్గా వస్తుందా రావట్లేదని చెక్ చేస్తున్నాను అనమాట దగ్గరకు వచ్చేసి. సో అది దూరం నుండి తీస్తే కొంచెం మొత్తం కనిపిస్తుంది కదా అని చెప్పి మళ్ళీ కెమెరా అయితే దూరం పెట్టాను. ఈ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నానండి. అదే చెప్తున్నాను అనమాట. అక్కడ వాయిస్ ఇచ్చాను కానీ టీవీ సౌండ్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని ఇంకా నేను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. సో 3 డ్రెస్సులు అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. వేసుకున్నాక చూపిస్తాను అనమాట. ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. బాగా స్టిచ్ చేసుకున్నాను ఈసారి మాత్రం డ్రెస్సులన్నీ పర్ఫెక్ట్గా. ఆ ప్యాంట్ కూడా ఇప్పటికిప్పుడు స్టిచ్ చేసుకున్నానండి. 1 అవర్లో ప్యాంట్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట.
సో ప్లాజో ప్యాంటు స్టిచ్ చేద్దామని చూశాను, కానీ దానికి ఎలాస్టిక్ బెల్ట్ కావాలి కదా. ఇప్పుడు ఆ బెల్ట్ ఎక్కడి నుండి వస్తుందని చెప్పేసి ఇంకా లెగ్గిన్ అంటే అదే చుడీ ప్యాంట్ అంటాం కదా, టైట్ ఫిట్టింగ్ ప్యాంటు. సో అదైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి. అంత నీట్గా వస్తుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో నేను అనుకున్న కంటే చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా పిల్లల బట్టలు కూడా నా బ్యాగ్లో కొని పెట్టేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళది చిన్న బ్యాగు పట్టట్లేదని చెప్పేసి. సో ఇదిగోండి ఈ పింక్ కలర్ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను, ఊర్లో వేసుకుందామని చెప్పి ఇంక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి. నేనైతే చెప్పాను కదా మొన్న బర్త్డేకి అయితే వేసుకున్న డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసుకునేదేని, అదొకటి ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు చూపించాను కదా ముందు పర్పుల్ది ఉంది కదా అదొకటి. సో 3 డ్రెస్సులు అయితే స్టిచ్ చేసుకున్నాను, 3 కూడా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయన్నమాట. ఇంకొంచెం బెటర్గా అయితే ట్రై చేయాలి, నెక్ అది కొంచెం స్టిచ్ చేసేది నేర్చుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా. ప్రస్తుతానికి అయితే బాగానే వచ్చాయి, ఇంకొంచెం వస్తే సరిపోతుందన్నమాట, స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్యాకింగ్ అయితే అవుతూనే ఉందన్నమాట. ఎంత సర్దినా కూడా ఏం మర్చిపోతామా అని భయంతో ఇంకా మెల్లగా అన్నీ పెట్టుకుంటున్నాను జాగ్రత్తగా. సో ఇదేనండి చూపించాను కదా, ఈ ప్యాంట్ అయితే అంత ఫస్ట్ స్టిచ్ చేసింది అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో సెకండ్ ఈరోజు స్టిచ్ చేశాను కదా చెప్పాను మీతోని. సో ఆ ప్యాంట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే వచ్చింది కానీ ఏం ప్రాబ్లం లేదు, వచ్చింది కానీ అదైతే ఇంకా బాగా వచ్చింది అనమాట. దీనికంట మెజర్మెంట్స్తో సహా అన్ని కొలతలు తీసుకొని కరెక్ట్గా చేశానమాట. సో మెజర్మెంట్ ప్రకారంగా చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తుంది అనమాట. అదొకటి మాత్రం బాగా తెలుసుకున్నాను. మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ మెజర్మెంట్ కంట ఇంకా మనం కొలతలు తీసుకొని చేసేది మాత్రము అంటే బ్లౌజు క్లాత్ పైన పెట్టేసి చేస్తారు కదా, దానికంట ఇంకా మనం ఆ బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకొని చేయొచ్చు అనమాట. ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది, నెక్స్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అదేని చాలా నీట్గా వస్తుంది. ఇంకా బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీ ప్రతి ఒక్కటి ఇంకా గుర్తు మీద అన్నీ పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక 10 days ఉంటాను ఊర్లో, సో అందుకనే ఇంకా పెట్టుకుంటాను అన్నీ ప్యాక్ చేసుకొని నీట్గా. ఎందుకంటే మా చెల్లి శ్రీమంతం కూడా ఉందండి. సో ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నా బ్యాగ్ అయితే ప్యాకింగ్ అవుతుంది. ఇంకా చాలా టైం పెట్టేసిందండి, ఎందుకంటే నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ బట్టలు పడతాయి కదా, అందుకని ఇంకా అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను. ప్రతిసారి ఏమవుతుందంటే నేను శారీస్ పెడతాను కానీ శారీ పెట్టికొట్టి పెట్టడం అయితే మర్చిపోతానండి, అదొక ఫన్నీ అనమాట. సో అది మాత్రం గుర్తుండదు ప్రతిసారి. ఈసారి మాత్రం జాగ్రత్తగా ప్రతి ఒక్క శారీ పైంది నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఒకసారి అయితే మర్చిపోయి వెళ్ళిపోయాను ఈ శారీ పెట్టికొట్టు. అప్పుడైతే అత్తమ్మ ఉండేవి, అప్పుడు నాకైతే మా అత్తమ్మ అయితే ఇచ్చిందనమాట. అప్పుడు ఎజెస్టల్గా చేసుకున్నాను. సో శారీస్ పెట్టుకోకపోతే చాలా కష్టమవుతుంది కదా. ప్రస్తుతానికైతే బ్యాగ్ సర్దుతూ ఉన్నాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్కి కూడా రమ్మని చెప్పాను అనమాట. ఇంకేమైనా ఉంటే ప్యాక్ చేసుకోండి, ఇంకేమైనా మర్చిపోతారేమో అని చెప్పేసి పెట్టుకోమంటున్నాను నేను. సో అతని బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసుకున్నారండి. మా హస్బెండ్ పెట్టుకున్నారు బ్యాగ్లో ఏమేమి బట్టలు కావాలన్నీ పెట్టేసుకున్నారనమాట ముందే. వాళ్ళకి ఏముంటుంది ప్యాంట్ షర్ట్ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. మనకి అన్ని బ్యాంగిల్తో సహా ఇయర్ రింగ్స్తో సహా అన్నీ ప్రతి ఒక్కటి పెట్టుకోవాలన్నమాట. సో అన్నీ పెట్టుకున్నాను. ఇంకా అత్తమ్మకి కూడా శారీ తీసుకున్నాను అనమాట. పైన పెట్టాను కదా ఎల్లో కలర్ది, అది అత్తమ్మకి తీసుకున్నాను, మా అత్తమ్మకి శారీ. సో నా బ్యాగ్లోనే పెట్టేస్తాను అనమాట. మా హస్బెండ్ ఎక్కడ అవన్నీ డొక్కులు అన్నీ చూసేసి బయటకి ఇసిరేస్తున్నారు చూడండి, కొమ్మ వచ్చి. సో కాళ్ళ మధ్యలో తగులుతున్నాయి కదా, అందుకనే పడేశారనమాట. అన్నీ పెడతాను కానీ బ్రష్లు మాత్రం మర్చిపోతానండి ప్రతిసారి, అదొకటి కూడా మతిమరుపు బాగా ఉందనమాట నాకు. సో బ్రష్లు అయితే ప్రతిసారి మర్చిపోతుంది, ఈసారి అయితే జాగ్రత్తగా పెట్టేసుకున్నాం అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడైనా దొరుకుతాయి కదా ఈజీగా బ్రష్లు కొనుక్కోవచ్చు, మర్చిపోయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ పెట్టుకుంటే మనకి మంచిది కదా, అందుకే బ్రష్తో సహా పేస్ట్తో సహా అన్నీ పెట్టేశాను అనమాట. సో నా ప్యాకింగ్ చూడండి ఇంకా ఎక్కువ టైం పెట్టేలాగా ఉంది. సో వీడియో అయితే ఇంకా బ్యాగులన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. మా ప్యాకింగ్ ఈ విధంగా అయితే చేసేసుకున్నాము. సో నాది, పిల్లలది, మా హస్బెండ్ది, ఇంకా అత్తమ్మ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట కొన్ని, అవన్నీ ప్యాక్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే నిద్ర వస్తుంది ఫుల్గా, 12 అయిపోయిందండి నైట్ ప్యాకింగ్ అని అయ్యేసరికి. ఇప్పుడైతే పడుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మేము బయలుదేరిన రోజు. సో నేను ఇప్పుడైతే పులిహోర అయితే ట్రైన్లోకి రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ ఆలుగడ్డ కూర అయితే చేశాను అనమాట. ఆలుగడ్డ కూర ఉంటే మా పిల్లలు అయితే తినేస్తారు.
టీవీ చూస్తూ ఉండండి, వంట అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 4:30 అయిపోయింది టైము, నేను లేచింది 3:30కి అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేస్తామన్నమాట. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ 6 అయిపోయింది టైము. ఇంకా 5:30కి వస్తామని చెప్పామన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అత్తమ్మల్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి అయితే బెంగళూరు అయితే వెళ్తామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంకా అక్కడి నుండి కూడా స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుండి అయితే ప్రజెంట్ స్టార్ట్ అయ్యామన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడి నుండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏం వీడియో తీయలేదు, వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను అనమాట. బెంగళూరు అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు అత్తమ్మలకి అందరికీ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అందరం కలిసి. అసలు ఏమైందంటే మాకు టికెట్స్ అయితే తీశారు కదా, చెప్పాను, అది వెయిటింగ్ లిస్ట్ తీశారనమాట. సో కన్ఫర్మ్ అయిపోతాయని పక్కా చెప్పారనమాట మా బావగారు. సో అవైతే కన్ఫర్మ్ అయితే అవ్వలేదన్నమాట. సో మేమైతే బెంగళూరులో ఉండిపోవాల్సి వచ్చింది. ఇదండి మెయిన్, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. సో టికెట్స్ అయిపోతాయి, ఆ ట్రైన్కి వెళ్ళిపోతాము అనుకున్నాం అనమాట. సో దానివల్ల ఇట్లా అయిపోయిందనమాట. అవ్వకపోవడం వల్ల మేమైతే ఇక్కడ మధ్యలో టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకా ఆగామన్నమాట. ఎలాగో టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు కదా, ఇంకా నిదానంగా వెళ్దామని చెప్పి ఇంకా టిఫిన్ అయితే అత్తమ్మ పులిహోర చేశాను కదా, మార్నింగ్ ఇంకా రైస్ ఐటెం తింటారనమాట. అందుకే ఇడ్లీ అయితే తినేస్తే మధ్యాహ్నం పులిహోర తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే బాగుందని చెప్పి ఇక్కడైతే ఇడ్లీ తిన్నాము. ఇడ్లీ తినేసాక మా టికెట్స్ ఉన్నాయి కదా వెయిటింగ్ లిస్టు, అవి క్యాన్సిల్ చేయడానికి అని చెప్పేసి యశ్వంత్పూర్ అయితే వచ్చామన్నమాట. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి మా టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాక, ఇది అక్క వాళ్ళ ఇల్లు బెంగళూరులో ఉంటుంది. సో మా శేఖర్ బాబు వాళ్ళ ఇల్లు అనమాట, లావణ్య అక్క ఉన్నారు కదా వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే ప్రజెంట్ ఈరోజు అయితే ఇక్కడే రెస్ట్ తీసుకుంటాం అనమాట బెంగళూరులోని. నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్తాము. ప్రజెంట్ అయితే ఇవ్వండి మా లావణ్య అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామన్నమాట. బెంగళూరులో ఉండిపోయాం లాస్ట్ టికెట్స్ అవ్వక. సో నెక్స్ట్ డేకి అయితే టికెట్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఏమవుతుంది ఏమనేది అయితే తెలియదు అనమాట, కన్ఫర్మ్ లేదు. సో ఎలా వెళ్తామో ఏంటో తెలియదు ఊరైతే. సో ఊరు వెళ్ళింది అయితే కన్ఫర్మే, కాకపోతే ఎలా వెళ్తాము ఏంటనేది తెలియదు అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నాము. లంచ్ అయితే చేస్తాను, ఆల్రెడీ పులిహోర తెచ్చాను కదా, అదే ఇక్కడ మా లంచ్ అయితే అయిపోయిందనమాట. సో ఎప్పుడు ఇలా జరగలేదండి, ఫస్ట్ టైం అనమాట. ఊరు వెళ్ళేటప్పుడు అలా ప్రశాంతంగా వెళ్ళిపోతుండే, ఈసారి ఇలా జరిగింది. సో ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.